నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 2-3 డేస్ నుంచి చూసినట్టయితే గరికపాటి వారి గురించి ఎన్నో వీడియోలు వేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను సొంతంగా ఒక వీడియో చేయడం జరిగింది. నేను ఒక గురువు గారిని వైవీవీఎస్ గిరిరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. నేను అక్కడ ఎవ్వరి పేరు ప్రస్తావించలేదు. ఎవ్వరి గురించి మాట్లాడలేదు. కానీ నా వరకు వచ్చిన వీడియోని కూడా అందులో ఎవరైతే వీడియో చేసి గురువుల గురించి మాట్లాడారో వారి పేరు కూడా నేను చెప్పలేదు. కానీ అందరూ కూడా గరికపాటి గారి గురించి నీ స్థాయి ఏంటమ్మా మాట్లాడేది అన్నారు. యెస్, డెఫినిట్‌గా నా స్థాయి ఏంటి? నేను మాట్లాడకూడదు. దాని గురించి నేను అసలు కామెంటే చేయలేదు. అది వారి పర్సనల్ లైఫ్. వారు చూసుకుంటున్నారు. వాళ్ళు తేల్చుకుంటున్నారు. ఇదే విషయంగా నేను అసలు ఆ విషయమే ఎత్తలేదు. అయితే మీలో చాలామంది కామెంట్స్ చేశారు కదా! మీ గురించి ఈ ప్రత్యేకమైన వీడియో నేను ఎందుకు చేశాను అనేది కూడా ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయితే ఈ వీడియో చేయడానికి గల కారణమైన వీడియో నా వరకు వచ్చింది. చేయమని చెప్తే నేను ఇంకా ఇది వైరల్ అయ్యేలాగా మనం ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ధర్మాన్ని కాపాడుతూ మనకి కొన్ని పూజా విధానాలు తెలియజేస్తూ దేవుళ్ళ గురించి చెప్తూ ఆలయాల గురించి చెప్తూ మన ఆచార వ్యవహారాల గురించి నిజంగా ఇది అని చెప్తూ మనకి జ్ఞానోదయం చేసిన వాళ్ళ గురించి తప్పు పట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు. సో ఇప్పుడు నేను కొన్ని మాటలు ఏవైతే ఆ వీడియో నన్ను పదే పదే చేయమని చెప్తున్నారో ఆ వీడియోలోని మాటలు వినిపిస్తాను. ఆ స్టోరీ వినిపిస్తాను. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే తెలుసుకోండి. కింద కామెంట్ చేయండి. నా వీడియోలో అన్ని నీ స్థాయి ఏంటమ్మా అని మాట్లాడారు కదా! నిజంగా నా స్థాయి అంత తక్కువే అయితే, వ్యూస్ కోసమే అయితే నేను ఇంకొక రకంగా చేసేదాన్ని. ఇప్పుడు తెలుసుకోండి. నమస్కారం అండి. శుభాశిస్సులమ్మ. తర్వాత మీరే కథ చెప్పండి. చెప్తానండి. కథకి టైటిల్ ముగ్గురు మొనగాళ్ళు. మా ఊర్లో ఒకడు ఉండేవాడు. చదువుకుంటాడని అన్న వదిన దగ్గరికి పంపిస్తే అన్న అమాయకుడు అయితే తెలివిగా వదిన్ని బుట్టలో వేసుకొని లేవ తీసుకెళ్లి వదిన్ని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం వెలగబెట్టి ఆ తర్వాత ఆ వదిన అయిపోయిందో ఇంకొక పెళ్లి చేసుకొని ఇది ఫస్ట్‌ది మీకు అర్థమైంది. ఫస్ట్ మునగాడు గురించి. పిల్లలే గాని అది పుట్టే గొడవ. నా పుట్ట ఏమైంది? బట్టల కేటగిరీ ఆమెను తెచ్చుకొని మా అమ్మ చోట ఇంకొక లంపటాన్ని ఉంచుకొని అది చాలక నాకు అనుష్క తమన్నా నా భార్యకి మగపిల్లలు పుట్టలేదు అని ట్రైబల్ కేటగిరీ ఆమెను తెచ్చుకొని మాయమాటలు చెప్పి పెట్టుకొని తర్వాత ఆవిడ గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు తెలుసుకొని వచ్చి ఆ రోజుల్లో ₹1,00,000 సెటిల్మెంట్ చేసుకొని ఆమెను తీసుకెళ్లి కడుపు వాష్ చేయించారు. ఆ తర్వాత ఇంకొకటి, ఇది రెండో వారి గురించి అయిపోయింది. ఆ కాల్ రికార్డు విని నాకు తల దిమ్మ తిరిగిపోయింది. మనుషులు ఇలా కూడా ఉంటారా అని. వాళ్ళ బంధువుల్లో పిల్లకి మరదల వర్షాన్ని వరుస కలిపి లేవ తీసుకెళ్లి హోటల్ రూమ్ లో 4 రోజులు ఉంచి కార్యక్రమాలన్నీ ముగించి తర్వాత పెద్దవాళ్ళు వెతుక్కుంటూ వచ్చి వాడిని కింద పడేసి చెప్పుతోదంతే కొద్ది రోజులు ఊరొదిలి వెళ్ళిపోయి ఇక్కడ ఈ పిల్ల ఏమో గర్భం దాల్చి ఆ తర్వాత భయపడిపోయేసి గన్నేరు పప్పు తిని ఆ కడుపు వాష్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి ఆ చేసిన తప్పు ఊరంతా తెలిసి ఆ అమ్మాయి రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంది. మీరేమంటారు? నేను చెప్పబోయేది ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేస్తారా? తప్పకుండా. ఎందుకంటే నేను నారసింహుడి బిడ్డని. నా ప్రాణం పోతుందేమో కానీ నా నుంచి నిజం దాగదు. లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఖచ్చితమైన విధానంలోనే మాట్లాడతా. ఈ మనిషి నాకు తెలిసి గోవింద సేవ అని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మనిషే. నేను ఎప్పుడో నవంబర్లో ఈ పుష్ప సినిమాకి సంబంధించి బలి కోరబోతోంది, బలి జరిగి తీరుతుంది అని చెప్పినప్పుడు తర్వాత నా వాయిస్ని పెట్టి ఈయన ఇలా చెప్పాడు. అదేంటి బలి కోరుతుంది, అయినా సినిమాలు బలి కోరడం ఏంటి, దానికి ముహూర్తాలు ఏమిటి అని ఒక పందాలో మాట్లాడింది. సహజంగా సినిమా మొదలుపెట్టేటప్పుడు ముహూర్తపు షాట్ కూడా ముహూర్తం తీసుకొని దేవుడి పటాలు పెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాపం ఈ ఆడబిడ్డకి తెలియదు కానీ నాకు నన్నప్పుడు కామెంట్ చేసింది. కాకపోతే నేను ఆ మనిషికే విషయాన్ని తెలియపరచండరా, అది కూడా నా బిడ్డే అని చెప్పా. ఏమిటి అంటే, పిచ్చి తల్లి నా గొంతుకి బ్రహ్మానందం గారి బొమ్మ పెట్టింది. మహానుభావుడు, గొప్ప తెలుగు లెక్చరరు, 1000 సినిమాలకి పైన చేసినటువంటి అపర చాణుక్యుడు, సవ్యసాచి, ఆ నవరస నటనా చక్రవర్తి, అంతటి గొప్పవాడి ఫోటో నా వాయిస్కి పెట్టి ఆయన పరువు తీసిందిరా. ఆ అమ్మాయికి చెప్పండిరా, నా మొహం పెట్టుకోమనండిరా. ఏమవుతుంది?
నా మొహం పెట్టుకుని నన్నే కామెంట్ చేయమనండి. నా వాయిస్‌కి అంతటి మహానుభావుడి ఫోటో పెట్టి ఆయన్ని అవమానించొద్దని చెప్పండి రా అని నేనే విషయాన్ని తెలియపరిచా. ఇప్పుడు ఈ గోవింద సేవ అనే విధానంలో ఏదో ఇలా కొన్ని రెమెడీస్ మరి అవన్నీ చక్కగా ఆలోచించి చేస్తే ఎవరి ఇంట్లోనూ దరిద్రం ఉండదుగా. మరి ఆమె చెప్పినవన్నీ చేసిన దరిద్రం అలానే తాండవిస్తోంది గురువుగారని నా దగ్గరికే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆమె ఏదో కొన్ని రెమెడీలు చెప్పింది, సంతోషమే. ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శించి తద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ క్రమంలో ధర్మం తప్పి ప్రవర్తిస్తే మాత్రం దైవం క్షమించదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు నన్ను నానా మాటలు మాట్లాడినా నాకొచ్చే నష్టం లేదు. ఇప్పుడు నన్ను ఒకళ్ళు తిట్టారు కామెంట్లో, వాళ్ళు నన్ను తిట్టినందుకు నాకు బాధ వెయ్యదు. నన్ను ఆ రకమైన పరమ నీచపు పదజాలం మాట్లాడినా నాకు బాధ వెయ్యదు. నాకు వాళ్ళకి నా మీద కలిగిన కోపం కనపడదు. అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ కనపడుతుంది. వీళ్ళకి వాళ్ళ మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను కోపడ్డాడురా, బంగారం రావాడు అని అనుకుంటా. అలాగే ఈ పిల్ల కూడా బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి నా వాయిస్ పెట్టింది. ఎందుకు? అదేదో గూగుల్లో కొడితే నా మొహమే వస్తుందిగా, నా మొహం పెట్టు. తిట్టేవాడు తిడతాడు, పొగిడేవాడు పొగుడుతాడు. కానీ అటువంటి పెద్ద మనిషిని అవమానం చేసి చాలా పెద్ద తప్పు చేసిందని నేను బాధపడి బ్రహ్మానందం గారికి అయ్యా మన్నించండి అని మనసులోనే అనుకున్నా. ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు వినిపించావు. అసలు గరికపాటి వారైనా వద్దిపర్తి గారైనా నండూరి వారి వ్యక్తిగతమైన జీవితాల్లో వెళ్ళి మాట్లాడడానికి అర్హత ఉందా? కన్నావా, పెంచావా, లేదు నువ్వు పుట్టావా వాళ్ళకి, లేదు నీకు ఏ రకమైనటువంటి కుటుంబ సంబంధం ఉందా? అమ్మ నేను ఒక్క మాట చెప్తాను, చాలా జరిగినాయి మన సమాజంలో గతించిన 30-40 సంవత్సరాలుగా. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో జరిగినాయి. ఏదన్నా ఆగిందా? ఏదన్నా ఆగిపోయిందా? ఏదన్నా కనుమరుగైపోయిందా? ఇలాంటివి కనుమరుగైపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరికి టైం లేదమ్మా ఇవన్నీ పట్టుకొని ఊగి వాటి గురించి మాట్లాడుకునే అవకాశం కానీ టైం కానీ ఎవరికీ లేదు. ఇవాళ అయిపోయిందో తీసే వాట్ నెక్స్ట్ అంటున్నారు ఈ రోజుల్లో అదే అంటున్నారు. కానీ ఇప్పుడు గరికపాటి వారు వీరు ఏవైతే ప్రవచనాలు చెప్పారో దాని మీద నీ విధానం చెప్పు, నీ ఆలోచన చెప్పు. ఇలా చెప్తే బాగుండేదేమో, అలా చెప్తే బాగుండేది. ఎవరెందుకమ్మా, నేనే చెప్పా గరికపాటి ప్రవచనాలప్పుడు పుష్ప అనే సినిమా గురించి ఒక స్మగ్లర్ని గొప్పగా చూపిస్తారా, ఒక స్మగ్లర్ అదా ఇదా అని చెప్పి నానా మాటలు మాట్లాడితే వెంటనే నేను తగులుకున్నా. అయ్యా మహానుభావ, ఎలా మాట్లాడుతున్నావు? సినిమాని సినిమాగా చూడు నువ్వు, అంతే. మరి ఆనాడు కాలంలో రావణాసురుని సీత ఎత్తుకొచ్చాడు, ఎందుకు తప్పు పట్ల? ద్రౌపదిని వలువలు ఊడ్చారు, ఎందుకు తప్పు పట్ల? గజదొంగ అనే సినిమాలో మహానుభావుడు ఎన్టీఆర్ బంగారాన్ని దొంగిలించాడు, ఎందుకు తప్పు పట్ల? అక్కినేని నాగేశ్వరరావు గారు తోటరాముడో శభాష్ రాముడో తెలియదు, పేరు సరిగా గుర్తులేదు, దొంగతనాలు చేసి కుటుంబానికి అన్నం పెట్టాడు, ఎందుకు తప్పు పట్ల? ఎందుకు తప్పు పట్టలేదు? నటశేఖరుడు మహా అందగాడు, సూపర్ స్టార్ కృష్ణ, మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో ఎంత బాగుంటాడో, మరి కౌబాయ్ వేషంలో వెళ్ళి నిధులు కొల్లగొట్టాడు, ఎందుకు తప్పు పట్ల? అవన్నీ ఎందుకమ్మా? రీసెంట్గా అదేదో సినిమాలో అనుష్క వేశ్య పాత్ర పోషించి రక్తి కట్టించింది, ఎందుకు తప్పు పట్ల? అవన్నీ నీకు తప్పు కాదు. ఇప్పుడు నీకు పుష్ప స్మగ్లర్ అంటే తప్పు. సినిమాని సినిమాగా చూడాలి, అంతవరకే. దాన్ని సమాజం మీద రుద్దకూడదు. ఇప్పుడు సినిమా మరి పోలీసు డిపార్ట్మెంట్ని ప్రతి వాడు దారుణంగా వాడుకుంటారు. అసలు పోలీసులు అంటే నీచ నికృష్టుల్లాగా, దుర్మార్గుల్లాగా, రేపిస్టుల్లాగా చూపిస్తారు. ఎందుకు తప్పు పట్ల నువ్వు? ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నావు? ఇలాంటివి ప్రశ్నించండి. అది ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ముగ్గురు యొక్క పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు, అన్ని రకాలుగాను స్థిరపడ్డవారు. వాళ్ళకి సంబంధించి సమాజానికి వాళ్ళు ఇచ్చేటటువంటి విషయాలలో ఉన్నటువంటి మర్మాన్ని నువ్వు క్వశ్చన్ చేయి. తప్పైతే తప్పని, ఒప్పు అయితే అభినందించు. అంతేగాని వీడు అక్కడికి వెళ్ళాట ఒక స్త్రీ ఇంకో స్త్రీ గురించి అంత నీచంగా మాట్లాడడం అనేది ఎంతవరకు ధర్మం? గోవింద సేవ అని పేరు ఎందుకు? నా మందల సేవ అని పెట్టుకో, కరెక్ట్గా ఉంటుంది. గోవింద సేవ అని పెట్టి ఆ గోవిందుడి నామంలో ఉన్నటువంటి దానిలో వీడు దాని దగ్గరికి వెళ్ళాట, గన్నేరుపప్పు తిందిట. ఏమిటమ్మా ఇంత అపప్రదంగా మాట్లాడటం? ఒక స్త్రీని మనకు అనవసరం,
చూసావా, వెళ్ళామా, ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు నువ్వేమన్నా పక్కనే ఉన్నావా, లేదు వాళ్ళతో కలిసి జీవన ప్రయాణం చేసావా, నువ్వెలా మాట్లాడుతావు? ఒక మనిషికి సంబంధించి వ్యక్తిగత దూషణ తప్పు, చాలా పెద్ద తప్పమ్మ. ఇద్దరు కాదు 20 మంది ఉంటారు ఆయనకి, నీకెందుకు? వాడి ఓపిక వాడిది. 20 మందితో కాపురం చేస్తాడో, 20 మంది పిల్లల్ని కంటాడో, అది వాడి వ్యక్తిగతం. వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో మనం మాట్లాడకూడదు, అది చాలా తప్పు. సమాజానికి వారొక గురుకుల స్థానంలో, గురుస్థానంలో ఉండి వాళ్ళొక మంచిని చేశారుగా. ఇప్పుడు ఎంత మంచి చేయకపోతే మొన్న పద్మశ్రీ ఇచ్చారు. మంచి చేశారని, తన ద్వారా తన వల్ల కొంతమందికి మేలు జరిగిందని ఒక కీర్తి గడిచారు అని చెప్పి ఇచ్చారుగా. మరి ఇప్పుడు పద్మశ్రీ వెనక్కి తీసుకుంటారా? ఈమె చెప్పిందని ఇచ్చిన గౌరవాన్ని లేదు అని అందరూ వచ్చి వాళ్ళు కప్పిన చాలా వాళ్ళు తీసుకెళ్తారా? మనం కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఒక మనిషికి అందులో ఈమె మరి ఈ మన అమ్మాయి అంటే ఒకటమ్మ, అందరూ నా బిడ్డలే. ఆడదానిలో అమ్మని చూస్తా, నా ఆలిలో ఆడదాన్ని చూస్తా. మా అమ్మ నేర్పింది. అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఇలా ఎందుకు నిందలు వేస్తున్నారు? వ్యక్తిగతమైన జీవితాల్ని ఎందుకు బయటికి, అంటే నలుగురు చూస్తారనా, 4 రూపాయలు వస్తాయనా, లేకపోతే నలుగురిలో పేరు ప్రఖ్యాతులు ఉమ్మేస్తారు రేపు బయట కనబడితే. నువ్వు ఆడదానివేనా, ఇంకొక ఆడదాని జీవితాన్ని రోడ్డున పెడుతున్నావని ఉమ్మేస్తారు. ఈ బిడ్డ చేస్తున్న తప్పేమిటంటే, అన్నీ చక్కగా చెబుతోంది, అంతా బాగుంది, కానీ పరుల వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడడంలో నీకున్న స్వార్థం ఏమిటి? నా క్వశ్చన్. అంటే దానివల్ల ఎవరన్నా చెప్పారా, నువ్వు ఇలా బాగా మాట్లాడు, బాగా చెప్పు, నీకు ఆల్రెడీ ఉన్నారు కదా, నీకు ఇంత ఇస్తామని ఎవరన్నా చెప్పారా? కక్కిన కూటికి ఆశపడి మనల్ని మనం అమ్ముకోకూడదమ్మా. భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి మానవ జన్మ చాలా గొప్పది. కుదిరితే మంచి చెయ్యి, లేకపోతే కామ్గా ఉండు. అంతేకాని ఇప్పుడు ఇది చెప్పారు కదా, ఇప్పుడు ఈ ముగ్గురు గురించి ఈ రకంగా మాట్లాడారు కదా, పని పాట వదిలేసి అంతా దీని గురించి ఆలోచిస్తారనుకుంటున్నావా? అంత టైం లేదమ్మా ఎవరికి. వాట్ నెక్స్ట్ ఏమొస్తుందని చూస్తారు. అంటే ఇప్పుడు గరికపాటి గారి గురించి కూడా జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడాలి? అమ్మ, గరికపాటి గారి గురించి కూడా ఏదో ఈ మధ్య వింటున్నాను. మనకెందుకమ్మా అది? ఇప్పుడు అది వ్యక్తిగతం, అది ఆయన వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతంలో ఆయనకి ఎవరన్నా ఉండొచ్చు, మనకెందుకు? అది కొన్నేళ్ల క్రితం జరిగిపోయింది. అది ఎన్నేళ్ల క్రితమైనా సరే మనకు అనవసరం. మనం పెడుతున్నామా తిండి, మనం ఇస్తున్నామా గుడ్డ, మనం ఇస్తున్నామా నీడ, మనం పెంచి పోషిస్తున్నాం. అరే, అసలు మనకి ఏ రకంగా అర్హత ఉంది మాట్లాడడానికి గరికపాటి గారి వ్యక్తిగతమైన జీవితం గురించి? ప్రతి వాళ్ళు ఒక ఇది కనబడితే చాలు, వేసాయి అంతే. ఇప్పుడు వేశారు, ఇన్నాళ్ళు బాబులుగా ఉంది, ఇప్పుడు బయటపడింది, రైట్. ఇప్పుడు గరికపాటి గారిని ఏమంటావు నువ్వు? ఏమండి మీరు ఇలా చేశారా, నిజమేనా? అవును, నా ఇష్టం, నేను చేస్తా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 30 మందిని పెట్టుకున్నా. నీకెందుకురా అంటే ఎవడి సిగ్గుపోతుంది? మీరు అంత పెద్ద స్థాయిలో మగాడు కాదా? మగాడేగా. అరే, దీని దుంపదేగా, భార్య పోయి సంవత్సరం కాకుండానే ఇంకో దానికోసం వెతుక్కుంటున్న జాతి మా మగ జాతి. నేను ఓపెన్గా, నన్ను ఎవరన్నా తిట్టుకోను, నాకేం ప్రాబ్లం లేదు, ఏం నష్టం లేదు. అమ్మ, ఒక్కటి చెప్తున్నాం ఈ మాన్యమాల ద్వారా, తల్లి లేని కుటుంబం కుక్కలు చింపిన విస్తరలా 10లో 8 అయినాయి నేను చూసా. కానీ తండ్రి లేకపోయినా తల్లి పాలనలో, తల్లి లాలనలో, తల్లి ఆలనలో ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అదమ్మా స్త్రీ జాతి గొప్పతనం. ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఈ రకంగా ఇస్త్రీ చేయడం చండాలంగా ఉంది, పరమదరిద్రంగా ఉంది. ఇప్పుడు ఆ ముగ్గురు సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, సొసైటీలో నిలబడ్డవాళ్ళు, చక్కని గౌరవాలు పొందిన వాళ్ళు, బిరుదులు సత్కారాలు పొందిన వాళ్ళు, పైనుంచి కేంద్రం నుంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితం ఈ రకంగా సొసైటీకి ఉంది. ఇవాళ ఏదో ఒకటి కనబడింది, అంత మాత్రాన ఈ గడచిన జీవితం అంతా వృధా అంటావా? అది ఆయన వ్యక్తిగతాన్ని నువ్వెందుకు పబ్లిక్లో మాట్లాడుతున్నావు? అసలు నిజంగా చెప్తున్నాను, గోవింద సేవ అని పేరు పెట్టి ఇప్పుడు ఏంటంటే బ్రోతల హౌసుల గురించి మాట్లాడినట్టుగా ఉంది. అంతే కదమ్మా. ఒక స్త్రీని వీడి ఇలాట, వాడు అలాట, దీన్ని తీసుకెళ్ళాట, ఎంత జుగుప్సగా ఉందమ్మా ఆ భాష. ఒక స్త్రీ మర్యాదని, గౌరవాన్ని కాపాడుకోవాలమ్మా. ఆ హైందవ సంకారావంలో కూడా నేను ఆశపడ్డా, మనమందరం ధర్మరక్షణ
పరిరక్షణ కోసం మనమందరం ధర్మరక్షణ సైనికులమయ్యి మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకుందాం. సందుకో సైనికుడిగా మారదాం. యావత్ భారతావనిలో ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో మనమంతా కలిసి మన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి సందులో ఒక ధర్మ రక్షణ పరిరక్షకుడు రావాలి, వాడు మన ఆడబిడ్డల్ని కాపాడే సైనికుడు కావాలి అని అంటారేమోనని ఆశపడ్డా. ఏమీ లేదు, ఏమీ లేదు. కనీసం కళ్యాణ్ బాబన్న సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని పెట్టి అందులో తన అభిమాన దళాన్ని సైనిక దళంగా మార్చి మన కుసుమ కోమలి ఆడపిల్లల్ని కాపాడుకోగలిగితే నేను పోయే లోపల సంతోషిద్దామని కోరుకుంటున్నా. ఈ రకమైనటువంటి భాషతో ఒక మహిళ అయ్యుండి సాటి స్త్రీలని ఇంత జుగుప్సగా మాట్లాడి సమాజానికి గడిచిన ఇన్నేళ్లుగా సేవలు చేస్తూ వచ్చి మర్యాదలు బిరుదులు పొందినటువంటి ఆ ముగ్గురు మహానుభావులని తక్కువ చేసి మాట్లాడిన ఆ స్త్రీని ప్రజలు గౌరవించరమ్మా. వ్యక్తిగత దూషణ వద్దమ్మా. వ్యక్తిగతమైన విధానాల్లో చొరబాటు చెయ్యకూడదు. అది అధర్మం, అది అధర్మం. నేనే అంటున్నా, ఆయన ఓపిక గరికపాటి ఓపికో ఇంకొక ఆయన ఓపికో వాళ్ళకి లేని బాధ నీకెందుకు? వాళ్ళ జీవితాన్ని బయటకు తీసుకురావడానికి నీకేమర్హత ఉంది? ఇది తప్పమ్మ. మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒక్కటే, మాట్లాడండి, తిట్టండి, నన్ను కూడా అంటారు, ఓకే ఫైన్, పర్వాలేదు, తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన నిందారోపణ, వ్యక్తిగత దూషణ అధర్మం. వ్యక్తిగతమైన జీవితాలు సంసారాలు నువ్వు తీసుకొచ్చి పెట్టి మహా అయితే ఓ 10-15 వేల మంది చూస్తారేమో, అంతకు మించి ఏమన్నా ఆస్తి వస్తుందా? గచ్చిబౌలి ఏమన్నా ఫ్లాట్ వస్తుందా? లేదా కొండాపూర్లో ఏమన్నా సైట్ వస్తుందా? ఆ ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని నా నారసింహుణ్ణి నేను కోరుకుంటున్నా. రేపు నలుగురు కలిసి నిందిస్తే ఈ బిడ్డ ఆడబిడ్డేగా, నా బిడ్డగానే భావించాగా, తను కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. మరొకసారి ఇతరుల వ్యక్తిగత జీవితాలని, వాళ్ళ సంసారాలని, వాళ్ళ బంధాలు అనుబంధాలు ప్రేమల్ని ఇలా రచ్చకి ఇచ్చి దారుణమైన స్థితికి దిగజారకూడదని మనసా వాచ కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో ఎక్కడుందా అని సెర్చ్ చేస్తారేమో, ఈ వీడియో చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది. మరొక్కసారి చెప్తున్నాను, ఈ వీడియో ఎక్కడ దొరకదు. అండ్ ఇది ఎక్కడ మీరు మర్చిపోండి, అసలు అవసరమే లేదు ఈ వీడియో గురించి. అర్థమైందా? ధన్యవాదాలండి. శుభాశీస్సులమ్మ.